చేతి గొలుసు ఫర్ సేల్ నిగనిగలాడుతున్న ఈ బ్రేస్లెట్ వేలానికొచ్చింది. ఎవరైనా సరే ఈ గోల్డ్ బ్రేస్లెట్ ను సొంతం చేసుకోవచ్చు. వేలానికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికైంది. బులియన్ మార్కెట్ రేట్లతో పనిలేదు. అలాగని భలే మంచి చౌకబేరం అనుకుంటే కుదరదు. వీలైనంత ఎక్కువగా ధరపాడే మనసున్న మహారాజులందరూ వేలానికి ఆహ్వానితులే అంటున్నారు నిర్వాహకులు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఈ బ్రేస్లెట్ ను వేలానికి వేస్తున్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నన్ను దగ్గర తీసుకెళ్లి ఏ రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా గురించి చెప్పడం జరిగిందో అట్లానే హనుమంతరావు గారు కూడా మరి ఈ యొక్క సభ ఏర్పాట్లు కానీ అంతా కూడా పెద్ద ఎత్తున తాను మరి సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని ఒకటికి రెండు సార్లు హనుమంతరావు గారు రాహుల్ గాంధీకి చెప్తూ ఉన్న సందర్భంలో మరి అక్కడ రాహుల్ గాంధీ గారు మరి నీ యొక్క కంట్రిబ్యూషన్ ఏముంది అని హనుమంతరావు గారిని అడిగినప్పుడు నా దగ్గర ఏమీ ఆస్తులు లేవు కానీ నా దగ్గర బ్రాస్లైట్ ఉంది అంటే అప్పుడు రాహుల్ గాంధీ గారు నవ్వుతూ మరి ఆ బ్రాస్లైట్ ఇవ్వచ్చు కదా అని ఒక మాట అంటే అక్కడ రాహుల్ గాంధీ గారికి మరి అక్కడ హనుమంతరావు గారికి నేను ఉన్న సందర్భంలో మరి ఇవ్వచ్చు కదా అని మాటలో అన్న సందర్భంలో ఆ మాటకు అంటే రాహుల్ గాంధీ గారు అన్న మాటకు మరి మొదటి నుంచి కూడా హనుమంతరావు గారు ఆ కుటుంబానికి నిజంగా హనుమంతరావు గానే ఆయన హనుమంతులుగానే ఉంటున్నాడు కాబట్టి ఆయన రాహుల్ గాంధీ మాటకు స్పందిస్తూ మరి ఆ బ్రాస్లైట్ ని నాకు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. చెప్పేటప్పుడు కూడా హనుమంతరావు గారు ఏమన్నారంటే నేను ఇచ్చే గిఫ్ట్ నీ ఖర్చు ముందు చాలా చిన్న గిఫ్ట్ అయినా సరే రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి మరి అన్న మాటకు నేను ఈ గిఫ్ట్ ఇస్తున్న వారి యొక్క చేను దాదాపు 5 తులాలు ఉంటుంది. 5 తులాల బ్రాస్లైట్ ని నాకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మరి నేను ఇమీడియట్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వారు ఇచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు మరి ఇద్దరం కూడా మాట్లాడుకుని ఈ యొక్క గిఫ్ట్ ని ఇచ్చిన దాన్ని ఏం చేద్దాము అనే ఒక ఆలోచనకు వచ్చినప్పుడు మరి రాహుల్ గాంధీ గారి బహిరంగ సభలో ఏదైతే ఈ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము మరి కొందరు మిర్చి రైతులని జైలుకి పంపించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలా నష్టపోయారు. ఆ రైతులకు ఇచ్చే ఆలోచన ఇస్తే బాగుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంతో పాటు హనుమంతరావు గారు ఆలోచన చేయడం జరిగింది. వారు చెప్పిన మాటకే అందుకనే దీన్ని మరి ఆ రైతులకే కాదు ఇంకా కొందరు పేద రైతులకు ఇవ్వాలి, ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ అనే ఒక ఆలోచనతో మరి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ప్రకటన చేయడం జరిగింది. ఈ యొక్క బ్రాస్లైట్ ఓపెన్ యాక్షన్ లో ఎవరైనా సరే ముందుకొచ్చి తీసుకోగలిగితే ఎక్కువ అమౌంట్ ఇచ్చి తీసుకోగలిగితే కొందరు రైతులకు ఉపయోగం ఉంటుంది కొద్దిగా అనే ఒక ఆలోచన చేసిన సందర్భంలో కొందరు ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఓపెన్ యాక్షన్ లో వచ్చారు. ఈరోజు మీడియా ముందు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముందు మరి దీన్ని ఓపెన్ యాక్షన్ పెట్టి ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ ని మరి ఇంకో డేట్ తీసుకొని అక్కడ అధ్యక్షుల వారు హనుమంతరావు గారు కానివ్వండి ఇంకా మిగతా నాయకులు ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మరి బట్టి విక్రమార్ గారు కానివ్వండి లేదా రేణుకా చౌదరి గారు ఇంకా అనేక మంది నాయకులు కూడా పాల్గొంటామన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ బ్రేస్లైట్ ఇప్పుడు ఓపెన్ యాక్షన్ పెట్టి ఇప్పుడు దీని ఎంత డబ్బు వస్తుందో అది ఇక్కడనే ప్రకటన చేసి మరి నెక్స్ట్ డేట్ పెట్టుకొని ఆ డేట్ లో మరి ఈ యొక్క అమౌంట్ ని రైతులకు అందించడం జరుగుతుందన్న విషయాన్ని మీడియా ద్వారా యావత్ సమాజానికి తెలియజేస్తూ ముందుగా మరి దేవుని నుంచి ఏ పాట అయినా సరే దేవుని పేరు మీద స్టార్ట్ చేస్తారు కాబట్టి మాది ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు 31 జిల్లాల్లో అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మేము ఉమ్మడి జిల్లాగానే ఇంకా మేము అనుకొని ముందుకు పోతున్నాము. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల దుర్గమ్మ తల్లి ఆ తల్లి పాటగా ఆ దేవుడు పాటగా నేను ఈ యొక్క బ్రాస్లైట్ ని 5 లక్షల రూపాయలతో ప్రారంభించడం జరుగుతుంది. దాని తర్వాత మరి 5 లక్షల పైన ఎవరు పాడతారో వాళ్ళు ముందుకు వచ్చి పాడినట్టయితే చివరిగా లాస్ట్ రేట్ ఎవరైతే పాడతారో వాళ్ళకు అందించడం జరుగుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీడియా ముందు తెలియజేస్తూ ఇప్పుడు దేవుని పాట అమ్మవారి దుర్గమ్మ తల్లి దేవుడి పాట 5 లక్షలు ఇప్పుడు నేను ప్రారంభించడం జరిగింది. అయితే దీంట్లో కృషి బిల్డర్స్ వాళ్ళు పాల్గొన్నారు. ప్రదీప్ అట్లనే చందర్ నాయక్ అని
బంజారా నాయకుడు రామగౌడ్ గారు, అట్లనే ప్రదీప్ గారు, అట్లనే మాజీ ఎంపీపీ సంగారెడ్డి అంజనేయులు గారు, వీళ్ళు అట్లనే మార్కెటింగ్ మాజీ చైర్మన్ రాజు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ ఓపెన్ యాక్షన్ లో పాల్గొంటున్నారు. మహేందర్ రెడ్డి, వారి పేరు మహేందర్ రెడ్డి, కృషి బిల్డర్స్. నా పేరు రామగౌడు, నేను 6 లక్షలు. నా పేరు రామగౌడు, నేను 6 లక్షలు. చెప్పాలా? నా పేరు అంజనేయులు, సంగారెడ్డి ఎక్స్ఎంపీపీ. నేను 6.5 లక్షలు. హలో, ఈరోజు జగన్న ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఈ కృషి డెవలప్మెంట్ తరఫున నా పేరు గిరెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొనడానికి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. రైతుల కోసం అని అన్నాడు. రైతులు లేని దేశం లేదు, దేశం లేని రైతులు లేరు. కాబట్టి రైతులు సుఖపేక్షంగా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో పాల్గొనడానికి వచ్చింది తప్ప ఇంకో రైతుల కోసం అనుడికి ఇక్కడికి రావడం జరిగింది లేదు. అందుకోసమనే కృషి తరఫున 7.5 అన్న, కృషి డెవలప్మెంట్ తరఫున 7.5. నా పేరు ప్రదీప్, కాంట్రాక్టర్ను, హైదరాబాదు. ప్రదీప్ కాంట్రాక్టర్. 9 లక్షలండి నా పాట. నేను కాంట్రాక్టర్. నేను నా పేరు రాజు, నేను ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుందెన రాజు. మరి జగ్గన్న గారు మరి ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషపడుతూ, మరి రైతులకు, ఖమ్మం రైతులకు ఈ వచ్చిన అంటే అమౌంట్ మరి వాళ్ళకి ఇవ్వడానికి మరి ఎంతో సంతోషకరమైన విషయము. ఈ ఇట్టి పార్టిసిపేషన్లో పాల్గొంటూ మరి మాకు ఈ అవకాశం వచ్చినందుకు మరి మా యొక్క బాట 11 లక్షల రూపాయలని మరి రైతుల పూర్వకని ఆయన నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మేము అదే రైతుల కోసము పని చేసినాము కాబట్టి వాళ్ళ విలువ తెలుసు కాబట్టి మరి మేము ఒక 11 లక్షల రూపాయలని మేము నిర్ణయించుకున్నాం. 11. నా పాట. నా పేరు జులకంటి అంజనేయులు, ఎక్స్ఎంపీపీ సంగారెడ్డి. నేను 12 లక్షల రూపాయలు నా పాట. రూపాయలు 13 lakhs. 1350. 14. కోటి నిండా 14.5 కృషి డెవలప్మెంట్ తరఫున. మరి 16 లక్షలు. 16,25,000. 16,25,000 కృషి డెవలప్మెంట్ తరఫున. 1650 అంజనేయులు, ఎక్స్ఎంపీ. 16,75. 18,25. 18,50 లాస్ట్ పార్ట్. 18,75. 18,75.
90 lakhs. 1925. 1950. 1950. 1975. 1980. 1985. 19,85,000. 19,85,000. 1990. 19,50,000. 1990. 20 lakhs. 20 lakhs. Krushi Development Tarafna 20 lakhs. Krushi Development Tarafna 20 lakhs. నా పేరు గిరెడ్డి మహేందర్ రెడ్డి. గిరెడ్డి మహేందర్ రెడ్డి. గిరెడ్డి GEEREDDY. 20 lakhs కృషి డెవలప్మెంట్ తరఫున. హైదరాబాద్ మనంగా డైరెక్టర్. చివరిగా మరి ఓపెన్ యాక్షన్ ముగింపు జరిగింది. మరి దీనికి మరి కృషి డెవలపర్స్ బిల్డర్స్ వారు 20 లక్షలకు వారు చివరిగా పాట పాడి ఎండ్ చేసినందుకు ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా పాల్గొన్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ప్రధానంగా కృషి డెవలపర్స్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే రైతుల కోసం ఇవ్వాల్సిన ఈ ఒక్క డబ్బు మరి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దీని విలువ యాక్చువల్గా ఈ యొక్క బ్రాస్లెట్ విలువ బహుశా 4 లక్షలు ఉంటుంది. కానీ అదనంగా 4 లక్షల విలువ ఈ యొక్క బ్రాస్లెట్ ని మరి అదనంగా 16 లక్షల రూపాయలు ఇచ్చి మరి వాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ బ్రాస్లైట్ లేక కాదు, వాళ్ళకు ప్రధానంగా ఏంటంటే మరి రాహుల్ గాంధీ గారు ఇక్కడ ప్రధానం ఏంటంటే రాహుల్ గాంధీ గారు అన్న మాట, వారు అన్న మాటకు హనుమంతుడు గారు కట్టుబడి ఇచ్చిన దానికి దీని యొక్క విలువ రాహుల్ గాంధీ గారి నుంచి ప్రారంభమైన ఈ యొక్క అంశాన్ని దీని ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రధానంగా ఈ డబ్బుని కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మరి హనుమంతరావు గారి నాయకత్వంలో మరి అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ బండి విక్రమార్ గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, రేణుకా చౌదరి గారు ఇంకా అనేక మంది నాయకుల సమక్షంలో మరి ఈ యొక్క డబ్బుని ఈ 20 లక్షల డబ్బుని అటు ఖమ్మము సంబంధించిన రైతులకు మరి 2 జిల్లాలు అని అనుకుంటున్నాము. ఒకటేమో 20 లక్షలు వచ్చినాయి కాబట్టి 11 లక్షలేమో మరి అక్కడ ఖమ్మం జిల్లా రైతులకు 11 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 9 లక్షల రూపాయలు వరంగల్ జిల్లాకు సంబంధించిన కొంత రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి తీసుకొని ఈ కార్యక్రమాన్ని త్వరలో డబ్బులు ఎప్పుడు రైతులకు ఇచ్చేది కూడా ప్రకటించడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ కృషి బిల్డర్స్ యాజమాన్యానికి, ఎండీకి, వాళ్ళ డైరెక్టర్లకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ఈ బ్రాస్లైట్ ని వారిని తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. 1 minute చెక్ రాస్తున్నాను. చెక్ రాసి చెక్ ఎవరి పేరు తీసుకున్నారు? పార్టీ పేరు ఒక్క నిమిషం ఏమంటారు? పార్టీ పేరు మీద తీసుకోండి. లేదు పర్లేదు రాసిండా? రైతులకు సహాయం చేయడానికి జగ్గారెడ్డి వేలాన్ని ప్రారంభించిన అనంతరం 20 లక్షలకు కృషి కన్స్ట్రక్షన్స్ వారు ఆ బ్రేస్లెట్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కృషి కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి జగ్గారెడ్డికి చెక్ ని అందజేస్తున్నారు. ఆ బ్రేస్లెట్ ని సొంతం చేసుకున్నారు. రాహుల్ గాంధీ అన్న ప్రకారం ఆ బ్రేస్లెట్ ని జగ్గారెడ్డికి విహెచ్ బహుకరించారు. జగ్గారెడ్డి ఆ బ్రేస్లెట్ ని ఓపెన్ ఆక్షన్ కి పెట్టారు.
ప్రెస్ క్లబ్లో ఈ ఆక్షన్ జరిగింది. ఇందులో చాలామంది కన్స్ట్రక్షన్స్ బిజినెస్ వాళ్ళు పాల్గొన్నారు. ఇదే ఆక్షన్లో కృషి కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన వాళ్ళు 20 లక్షలకు ఆ బ్రేస్లెట్ను సొంతం చేసుకున్నారు. బ్రేస్లెట్ వేలం ద్వారా వచ్చే డబ్బును ఖమ్మం మిర్చి రైతులకు విరాళంగా ఇస్తామంటున్నారు జగ్గారెడ్డి. కృషి కన్స్ట్రక్షన్స్ వారు 20 లక్షలకు సంబంధించిన చెక్ని జగ్గారెడ్డికి అందజేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కృషి కన్స్ట్రక్షన్స్ వారు 20 లక్షల చెక్ని జగ్గారెడ్డికి అందించారు. జగ్గారెడ్డి ఆ బ్రేస్లెట్ని కృషి కన్స్ట్రక్షన్స్ వారికి అందించారు.